ఒక ఐఏఎస్ అధికారికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోవాలని సూచించారు. ఇలాగైనా ప్రవర్తించేదని హెచ్చరించారు. ఇంతకీ ఎవరా అధికారి? 2 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరిజనుల వికాసం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు, సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కారు ఐఏఎస్ అధికారి శరత్. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు ఉన్నతంగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి అధికారుల ప్రవర్తనలతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని హెచ్చరించారు. ఐఏఎస్ లకు సంబంధించి 1968లోని నిబంధన 3 సబ్ క్లాస్ 1 ప్రకారం నడుచుకోవాలని సూచించారు సీఎస్ రామకృష్ణరావు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారి ఎల్లప్పుడూ పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు సీఎస్. అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పని హెచ్చరించారు. ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా కొందరు అధికారులు సీఎం కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.